పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారతీయ సముద్ర తీరమే లక్ష్యంగా పాకిస్తాన్ స్కెచ్ రెడీ చేసుకుంది. ముంబై సహా పశ్చిమ తీరంపై గురిపెట్టింది దాయాది దేశం. యాంటీ షిప్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించింది పాకిస్తాన్ నేవీ. స్వదేశీ టెక్నాలజీతో యాంటీ షిప్ మిసైల్ రూపకల్పన చేశారు. సుదూర ప్రాంతాల్లోని టార్గెట్లను ఛేదించే లక్ష్యంతో ఈ మిసైల్స్ ను తయారు చేసింది పాకిస్తాన్. ఇక ప్రయోగాన్ని వీక్షించారు నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్. దాయాది దేశం క్షిపణులు బలపరుచుకుంటూ కూడా సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. భారతీయ సముద్రం వెంబడి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, పాకిస్తాన్ తన సొంత టెక్నాలజీతోనే క్షిపణులు తయారు చేసి పరీక్షించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పాకిస్తాన్ నావికా దళం ఏదైతే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి కొత్త యాంటీ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దానికి సంబంధించి మొత్తం కూడా సోషల్ మీడియాలో మరి అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ దేశ మిలిటరీ విభాగం ఏదైతే ఉందో ISPR కు సంబంధించి ఈ అధికారికంగా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పాకిస్తాన్ నేవీ తమ నౌక నుంచి ప్రయోగించే సరికొత్త యాంటీ షిప్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించడం మొత్తం కూడా దేశం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతికతో రూపకల్పన చెందడం అనేది గమనార్హంగా మారిన పరిస్థితి ఉంది. గతంలో అంటే చాలా వరకు కూడా అన్ని ఇటు నేవీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, ఎయిర్ బేసెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, అటు ఏదైతే ఫైటర్ జెట్ వ్యవహారాల్లో అంటే విదేశాల నుంచి ఇన్పుట్ చేసుకునేది, విదేశాల నుంచి కొనుగోలు చేసేది. ప్రస్తుతం ఈ మొత్తం కూడా యాంటీ షిప్ కు సంబంధించి ఈ మిసైల్ కు సంబంధించి మాత్రం స్వదేశం అంటే పాకిస్తాన్ సొంతంగా తయారు చేసుకోవడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీని లక్ష్యాలు కూడా మరి చాలా కక్షతో కూడుకున్నటువంటి ఇది ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే సత్య, మరి ఈ ప్రయోగాలు సక్సెస్ఫుల్ అయినట్లేనా? ఎందుకంటే పాకిస్తాన్ తన సొంత టెక్నాలజీతో క్షిపణులు తయారు చేయడం అనేది కూడా చాలా రేర్ గా జరిగినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏదైతే సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అత్యంత వేగంతో ఖచ్చితమైనటువంటి క్షిపణి ఛేదించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ టెస్ట్ మరి వాళ్ళకు ఒక సానుకూల స్పందన అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళు స్వదేశంలో తయారు చేసుకున్నటువంటి దీనికి ఇది ఒక మంచి ఇది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా శత్రువుల రక్షణ వ్యవస్థలను తప్పించుకోవడానికి, అదైతే శత్రువులు ఎవరైనా దాడి చేయాలనుకున్నప్పుడు రిటర్న్ అటాక్ చేయడానికి ఇది అడ్వాన్స్డ్ ఫీచర్లతో మరి దీన్ని కూడా తయారు చేయడం జరిగింది. దాని ద్వారా ఏదైతే లైవ్ కు సంబంధించినటువంటి ఫైరింగ్ లో కూడా దీన్ని ఉపయోగిస్తారనేది కూడా మరి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఏదైతే ఈ షిప్ కు సంబంధించి ఈ యాంటీ షిప్ మిసైల్ కు సంబంధించి విజయవంతం ఏదైతే ఈ పరీక్ష విజయవంతమైందో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నావికా దళం కావచ్చు, అలాగే వాళ్ళ రక్షణ దళం కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే విషయాన్ని వాళ్ళ జనరల్ అయినటువంటి నేవీ జనరల్ అయినటువంటి నావిద్ అఫ్రాజ్ కూడా మరి ఆయన హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. పలు ఇంజనీర్లకు అలాగే శాస్త్రవేత్తలకు కూడా మరి ప్రత్యక్షంగా ఆయన అభినందనలు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇది సక్సెస్ అవ్వడంతో ఖచ్చితంగా ఇండియా మీద కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు మాత్రం మా దేశ రక్షణ కోసమే మేము దీన్ని ప్రయోగిస్తున్నాము, దీన్ని మరి తయారు చేసినామని చెప్పుకోవడానికి చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా భారతదేశం నుంచి ఎదురయ్యే సవాళ్లు కావచ్చు, మరి ఇక్కడ భారతదేశం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే భారతదేశం రక్షణ రంగంలో యూజ్ చేస్తున్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి ఇంకా కొంత లేటెస్ట్ గా మరి ఇప్పుడు పాకిస్తాన్ తన సొంత టెక్నాలజీతో మరి ఇది రూపొందించడం కూడా ఇటు ఇండియాను కొంత మరి ఇబ్బంది పెడదామని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ లో కూడా వరుసగా కూడా వాళ్ళు చైనా నుంచి కొన్నవి కానీ ఏవైనా కానీ విఫలమైపోయినటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకవైపు భారత్ దగ్గరేమో కట్టుదిట్టమైన వెపన్స్ ఉన్నాయి, మనం కూడా మన సొంత టెక్నాలజీతోనే మన వెపన్స్ ను కూడా తయారు చేసాం, వాటినే ప్రయోగించి సక్సెస్ఫుల్ గా కూడా ఆ యుద్ధాల్లో పై చేయి సాధించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే తన సొంత టెక్నాలజీ మీద నమ్ముకోవటం మొదలుపెట్టిందా పాకిస్తాన్?
డెఫినెట్ గా, ఎందుకంటే గతంలో ఎక్కడి నుంచి వేరే వేరే దేశాలు, ప్రధానంగా చైనా కావచ్చు, ఇంకా వేరే ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళు ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు, మొత్తం కూడా నౌకాదళాలకు సంబంధించినటువంటి నేవీ బృందాలకు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, ఎయిర్ బేస్ కు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, మొత్తం కూడా బయట నుంచి తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అన్ని సార్లు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సొంత ప్రణాళికతో దేశంలో వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి, సొంతంగా వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు, ఆయుధాలను తయారు చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత ప్రణాళికలు, వాళ్ళ సొంత స్కెచ్లతో. ఎందుకంటే వాళ్ళ ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళ సైంటిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి కష్టపడి చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇది ఒక పాకిస్తాన్ కు ఒక శుభ పరిణామం అయినప్పటికీ కూడా ఇటు ఇండియా పైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది అంటూ కూడా మరి వార్తలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముంబైకి సంబంధించినటువంటి ఏదైతే ఇటు సముద్ర తీరం కావచ్చు, ఇటు మొత్తం కూడా ఆ పాకిస్తాన్ కు పక్కన ఉండేటువంటి మొత్తంకి ఈ సముద్ర తీరం గుండా కొంత మరి వీళ్ళు ఇది చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఈ మిసైల్ ద్వారా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య, మరి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం